అధ్యక్ష, దాదాపు మన రాష్ట్రంలో 4 లక్షల మంది ఈ బుడగ జంగాలకు సంబంధించిన వారు ఉన్నారు. వారంతా కూడా భిక్షాటన చేసుకోవడం లేదా సంచార జాతుల మాదిరి జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. మరి పక్క రాష్ట్రాల్లో ఏమో వారికి సంబంధించిన బంధువులు కానీ అందరూ కూడా ఆడ ఎస్సీ కులాలకు చెందిన వారుగా పరిగణిస్తూ ఉన్నారు. తమిళనాడులో కానీ కర్ణాటకలో కానీ కొత్తగా మనం విడిపోకముందు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న తెలంగాణలో కానీ వాళ్ళను ఎస్సీ కులాల కిందే పరిగణిస్తూ ఉన్నారు. మన కాన్స్టిట్యూషన్లో కూడా వాళ్ళని షెడ్యూల్ కులాల కిందే పెద్దలు డాక్టర్ అంబేద్కర్ గారు రాసిన కాన్స్టిట్యూషన్లో కూడా పొందుపరుచున్నది. మరి ఈరోజు పరిస్థితి చూస్తే మన మంత్రి గారే చెప్పారు, మేము ఆల్రెడీ ఒక కమిషన్ వేస్తామని చెప్పి గత డిసెంబర్లోనే. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా మల్కిపురం అని చెప్పి అక్కడ మండలంలో ఒక ఏకసభ్య కమిషన్ వేసామని చెప్పి చెప్పారు. ఇది డిసెంబర్ 29న, గత డిసెంబర్ 29న. మరి ఇప్పుడు ఆయన ఇచ్చిన జవాబులో ఏమో త్వరలో పరిశీలిస్తా ఉన్నాం కమిషన్ వేయడానికి అంటున్నారు. నేను అడిగేది ఒకటే అధ్యక్ష, పక్క రాష్ట్రంలో ఇప్పుడు మాకు తమ్మరాజుపల్లి అనే ఒక గ్రామం ఉంది. ఒక వీధేమో కర్ణాటకకు సంబంధించింది, ఒక వీధేమో ఆంధ్రాకు సంబంధించింది మా నియోజకవర్గంలో. మరి ఆ పక్క నియోజకవర్గంలో ఎస్సీ కులాల్లో చేర్చబడిన బుడగ జంగాలకు సంబంధించిన కొత్తూరు మంజునాథ్ అని చెప్పి ఆయన ఇండిపెండెంట్ శాసనసభ్యుడిగా ఎన్నిక కావడం జరిగింది. మరి ఇంత తారతమ్యం ఉంది కాబట్టి మా ప్రాంతంలో అందరూ కూడా దీని మీద మీరు స్పందిస్తే బాగుంటుంది, ప్రభుత్వాన్ని మీరు ఒప్పించాలా అని చెప్పి చెప్తే మేము చెప్పగలిగేదంతా ఒకటే అధ్యక్ష. 6/5/2008లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక జివో ఎంఎస్ నెంబర్ 84/2008 అని చెప్పి ఒక జివో ఇచ్చారు. మరి కమిషన్ మీరు వేసి అది ఎగ్జామిన్ చేసి ఇచ్చే లోపల జివోను రివైవ్ చేసి వారికి ఎస్సీ కులాల కింద పరిగణించే విధంగా అన్ని అవకాశాలు కల్పిస్తారా లేదా అని మంత్రి గారిని అడుగుతున్నాను.